అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భావన అఫీషియల్. ఇవాళటి వీడియోలో ఎగ్ మ్యాగీ మసాలా న్యూడిల్స్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా. చాలా సింపుల్ అండ్ క్విక్ రెసిపీ. ఎప్పుడు నార్మల్గా తినే మ్యాగీ కాకుండా ఇలా ఎగ్తో ఒక్కసారి మ్యాగీ తయారు చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. సో ఈ మ్యాగీ న్యూడిల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా వేడయ్యాక ఇందులో 3 గుడ్లలో 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడిని వేసి బాగా బీట్ చేయాలి. ఈ బీట్ చేసిన దానిని వేడైన ఆయిల్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లో టాస్ చేసుకొని కలుపుతూ ఉండాలి. అందులోనే 3 పచ్చిమిరపకాయలు చీలికల్లా కట్ చేసుకొని హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేయాలి. ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, క్యారెట్ ముక్కల్ని, క్యాబేజ్ ముక్కల్ని వేసి బాగా హై ఫ్లేమ్లో టాస్ చేయాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే 3 ప్యాకెట్లు మ్యాగీ మసాలాలు తీసుకొని ఈ గుడ్లలోని వేసి బాగా ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్ మీదే టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి బాగా. ముందుగా వాటర్లోని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఉప్పు వేసి మ్యాగీని ఒక 50% ఉడికించి తీసుకున్నాను. ఉడికించిన మ్యాగీని మొత్తం వేసుకొని అందులో 1 స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ వెనిగర్, 2 స్పూన్ సోయా సాస్ అండ్ 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం హై ఫ్లేమ్ మీదే మసాలాలన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక 10 మినిట్స్ అయినా హై ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. అంతేనండి, స్టవ్ ఆపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ మసాలా న్యూడిల్స్ అచ్చం బయట అమ్మే న్యూడిల్స్ అంత టేస్టీగా ఉంటుంది ఈ మ్యాగీ న్యూడిల్స్. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసుకోండి. బాయ్.